ఇప్పుడు నేను మనిషిని కాను, ఓ ఆయుధాన్ని, యుద్ధంలో ఆయుధాన్ని చస్తాను లేదంటే చంపుతా అంటున్నాడు ఎన్టీఆర్. ఇదంతా వార్ 2 చిత్రం కోసమే. ఆయన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ఇది. కియారా అద్వానీ కథానాయిక, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా నిర్మించే చిత్రం ఇది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం ట్రైలర్ ని విడుదల చేశారు. నేను ప్రమాణం చేస్తున్నా, నేను నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, నా కుటుంబాన్ని అన్నింటినీ వదిలేసి ఓ నీడగా మారిపోతా, ఓ ఊరు పేరు లేని రూపం లేని నీడలా అంటూ హృతిక్ రోషన్ ఎవరు చేయని పనుల్ని నేను చేసి చూపిస్తా, ఎవరు పోరాడలేని యుద్ధంలో నేను పోరాడతా అంటూ ఎన్టీఆర్ చెప్పే సంభాషణలతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా మొదలవుతుంది. మిత్రులైనా సరే, ఆప్తులైనా సరే పట్టించుకోకుండా అడుగేసే ఓ సైనికుడిగా హృతిక్ మంచి చెడు, తప్పు ఒప్పు, పాపం పుణ్యం అనే విషయాల్ని పట్టించుకోకుండా పోరాటం చేసే మరో సైనికుడిగా ఎన్టీఆర్ ఇందులో కనిపించినట్లుగా ట్రైలర్ చాటుతోంది. నువ్వా నేను అన్నట్టుగా సాగే ఇద్దరి మధ్య యుద్ధమే ప్రధానంగా పొందిన సినిమా అని అర్థమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా అంచనా ఉన్న సినిమా ఇది. తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తుంది. ఇది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ సంబంధించిన వార్ 2 సంబంధించింది. ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. ఇంకా 20 డేసే ఉంది. సో ముఖ్యంగా ఈ సినిమా సంబంధించి ఏంటంటే ఇప్పుడు కూడా ఎన్టీఆర్ దీంట్లో నెగిటివ్ క్యారెక్టర్ విలన్ అనేది బాగా వినిపించింది. కానీ నిన్న ఏదైతే వచ్చినటువంటి ట్రైలర్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ కూడా వన్ ఆఫ్ ద హీరో అనే విధంగా అయితే ఆ ట్రైలర్ ఉంది. ఎందుకంటే ఆ యుద్ధంలో సైనికుళ్ళ మాట్లాడే పాజిటివ్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్టీఆర్ కూడా హీరో అని చెప్పడానికి అదొక మనకి ఈజీగా తెలిసిపోతా ఉంది. సో ఫ్యాన్స్కి అయితే కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ హృతిక్ రోషన్ అయ్యి ఆ విలన్ క్యారెక్టర్ ఎన్టీఆర్ అయితే కొద్దిగా ఎన్టీఆర్ని తక్కువ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో తెలుగులో ఇప్పుడు దాకా ఎవరు పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఎన్టీఆర్ సినిమా లాగా అయితే తీసుకోవట్లేదు. కానీ ఈ యొక్క ప్రోమో వచ్చిన తర్వాత, ట్రైలర్ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ కూడా మంచి క్యారెక్టర్ ఉంది దీంట్లోని. ఫ్యాన్స్ అందరూ కూడా దీన్ని ఎన్టీఆర్ సినిమా లాగా చూసే అవకాశం అయితే ఉంది.